హాయ్ అండి, వెల్కమ్ టు పి మహా ఛానల్. చూడండి, నేను బచ్చలి మొక్క వేసానండి. అది తీగ బాగా అల్లుకొని ఇలాగా అల్లుకోవటానికి సపోర్ట్ లేదని నేను ఈ కర్ర పెట్టానండి. ఇది బాగా అల్లుకొని ఇలా పై వరకు వెళ్ళిపోతుందండి. ఈ బచ్చలండి చాలాసార్లు పప్పులో వేసుకున్నామండి. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఈ బచ్చలి తీగ వేసి అయ్యిందండి, ఒక 3 నెలలు అయ్యిందండి. బాగా వస్తాయండి ఆకులు. కుండీల్లో వేసానండి. అదే నేల మీద అయితేనండి మనకి చాలా అందంగా, చాలా బాగా తొందరగా పెరుగుతుందండి. మా వారికి ఈ బచ్చలు ఈ ఆకు పప్పు అంటే చాలా ఇష్టమండి. బాగా ఇష్టంగా తింటారు. ఇది మనం పెంచుకున్న ఆ మామూలు మొక్కలతోటి ఆకుకూరలు వేయినా చాలా టేస్ట్గా ఉంటాయి కదండి. మనం కొనుక్కున్నవన్నీ బాగా మందులు అవి చల్లుతుంటారు కదండి. ఆర్గానిక్గా పండించినవి చాలా బాగుంటాయి. అలాగే ఈ విత్తనాలు పడి ఇవన్నీ పక్క కుండీలో కూడా ఇలా మొక్కలు వచ్చేసినాయండి. ఇవన్నీ పచ్చని మొక్కలేనండి. ఇంకా సరేలే అని నేను కూడా తీయలేదండి, అలా వదిలేసానండి. చూడండి ఎంత గ్రీన్గా, ఎంత బాగున్నాయో బచ్చలు. ఇక నిన్నే కోసాను పెద్ద పెద్ద ఆకులన్నీ. ఇంకా ఇవి ఇలా వదిలేసానండి. మాకు ఎక్కువైపోతుందిలే ఎందుకు అనేసి. మీరు కూడా ఇలాంటివి బచ్చల మొక్కలు, ఈ కొత్త తోటకూర ఇలాంటివన్నీ మీరు కూడా కుండీల్లో వేసుకొని ఇలా పెంచుకోవచ్చండి. చాలా మనం పెంచుకున్న ఈ కూరలు మనం వాడుకుంటుంటే ఇంట్లో చాలా ఆరోగ్యం, అదొక ఆనందం కదండి. ఇంతేనండి. ఈ వర్షాకాలం బాగా వస్తాయండి. ఎండాకాలం రాకపోయినా వర్షాకాలం, శీతాకాలం చాలా బాగుంటాయి ఆకుకూరలు. మీరు కూడా పెంచుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.